నమస్కారం కొమ్మినేని గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న కానీ మొన్న కానీ చేసినటువంటి ప్రకటనలో కుట్రకోణం ప్రేరేపణ చంద్రబాబు నాయుడు పక్షాన జరిగిందనేది అర్థమవుతున్నటువంటి విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా పర్యటనకు వెళ్ళే సమయంలో చాలా సందర్భాల్లో వాళ్ళు కామెంట్స్ చేశారు. ఇది ఎప్పటి నుంచో చేయాలని వాళ్ళ కోరిక. చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్తే పరదాలు కట్టుకుంటున్నారు, రోడ్ల మీద ట్రాఫిక్ తిరగట్లేదు, రోజు ఈనాడు కథనాలు రాసేది. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారిపై దాడి, దాన్ని మొత్తం సమాజం అంతా ఖండించింది. ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రులు కానీ అందరూ ఖండించారు. ఖండించాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం నాయకుడిగా ఖండిస్తాడు, రాతలేమో రోతగా ఉంటాయి. నాయకుడిగా ఖండించి రాతలు రోతగా ఉంటాయి. సరే, అక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జన సమూహంలోకి వచ్చినప్పుడు ఆయన జనాలకి ఉన్నటువంటి ఆర్ద్రత చూస్తారు తప్ప వేరే లేదు. అక్కడ జరిగినటువంటిది ఏంటి, కన్నుకి జస్ట్ ఒక హాఫ్ క్వార్టర్ ఇంచు దూరంలో జరిగింది. అంత ఫోర్స్గా వచ్చినటువంటి స్టోను 3 కుట్లు పడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిస్తే అది కన్నుకి తగిలింటే ఏంటంటే ప్రమాదమే కదా, కణితికి తగిలింటే ఏంటంటే ప్రమాదమే కదా, వెంటనే పడిపోతారు కదా. అంటే టార్గెట్ చేసి దాడి చేయించాడు. రాళ్లతో కొట్టమని మళ్ళీ సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. రాళ్లతో కొట్టమని ప్రేరేపించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాటలా ఏదైతే భస్మం చేయాలని అంటున్నాడో, అంటే ఎంత అక్కస్సు ఉంది తనకనేటువంటిది. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే కాదు 2011 నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని అనే పలు ప్రయత్నాలు చేశాడు. సరే, ఇక పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయన మాటలు చూస్తే ఏదో ఊగిపోతున్నాడు, పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు. ఎట్లాగా ఒక చిన్న రాడు తగిలితే రాష్ట్రానికి గాయం తగిలింది. ముఖ్యమంత్రి అండి, కనీస జ్ఞానం ఉండాలి, ఇంగితం, అది ఆలోచించాలి కదా, స్పృహతో మాట్లాడాలి కదా. కనీసం ముఖ్యమంత్రి గారికి గాయం జరిగితే రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతారు. అందులో ఆబ్వియస్లీ జరిగేటువంటి కార్యక్రమం. దానికి ఆయన మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో, ఎవరో చెప్పారట మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని, సరే ఇవ్వలేనటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడటం అనేటువంటిది, అంటే దాన్ని ఏదో ఒక స్క్రిప్ట్ రాసి చదివేస్తే ప్రజలు నమ్మేస్తారని అనుకోవటం అనేటువంటిది చాలా పొరపాటైనటువంటి విషయం. రెండవది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గాయం తగిలిన వెంటనే ఏమి నటించలేదే, ఆయన వెంటనే ప్లాస్టర్ వేసుకున్నారు, మళ్ళీ జనంలోకి వచ్చారు, వైద్యులు ఇవాళ సూచన చేశారు, దానికి సరైన ఇన్వెస్టిగేషన్ సంబంధించి మళ్ళీ బస్సు యాత్రకి బయలుదేరుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నేను బాగా అబద్ధాలు ప్రచారం చేశాను, ఈనాడు బాగా రాసింది, ఆంధ్రజ్యోతి బాగా రాసింది, TV5 బాగా చూపించింది, నాకు తోడుగా పవన్ కళ్యాణ్ వచ్చాడు, మళ్ళీ మా వదిన గారు కూడా వచ్చారు, మేమందరం కలిసి చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్ముతారని అనుకున్నారు. కానీ నిజం అనేటువంటి నిజమైన పాలన, నిజం చెప్పినటువంటి జగన్ పరిపాలన చూసినటువంటి ప్రజాస్పందన, ప్రజలు వారి స్పందించినటువంటి తీరు, ప్రజలు ఎలా అయితే స్పందిస్తున్నారో, వేలాదిగా లక్షలాదిగా జనాలు వచ్చి జగన్ గారికి నీరాజనం పడుతూ ఉంటే, కృష్ణా జిల్లా వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అంచనాలు తారుమారైపోయాయి. చంద్రబాబు నాయుడికి ఏంటంటే కృష్ణా జిల్లా మా సామాజిక వర్గమే కదా, ఇక్కడ జనాలు రారనుకున్నారు, జనాలు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక తట్టుకోలేని స్థితిలో ఈ దాడికి పురికొల్పాడు. దీని వెనక అప్పుడు మన తిలక్ గారు చెప్పారు, అబెట్మెంట్ ఏదైతే ఉందో, లాయర్ గారు కూడా చెప్పారు, అబెట్మెంట్ ఏదైతే ఉందో, అతను ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఈ రకంగా రెచ్చగొట్టడం వల్ల శాంతి భద్రతల సమస్యని తీసుకురావాలని, లేకపోతే ప్రభుత్వం మీద నెట్టాలని. ఇంకొకటి కూడా చెప్పారు ఆ లాయర్ గారు, ఏమిటి అక్కడ ఉన్నటువంటి సిపి ఎవరైతే ఉన్నారో వారు ఈనాడు రాసినటువంటి రాతల్ని ఖండించారు, పోలీసు సంఘం ద్వారా ఖండించినటువంటి సిపిని టార్గెట్ చేయటం రాయటం, ఇది చాలా దారుణమైన విషయం అండి. జర్నలిజం అనేటువంటిది సంస్కరించాలి తప్ప ఒకరికి సంపాదించి పెట్టడానికి ఉన్నట్టుగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి, చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ని, అంటే ఒక వర్గాన్ని పోషించడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఈనాడు రాతలు, ఆంధ్రజ్యోతి రాతలు, ఇక
ప్రజల్ని వాళ్ళు ఏమని భావిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు గెలవలేరని వీళ్ళకే తెలుసు, ఈ పత్రికలకే తెలుసు, ప్రజలకి ఎలాగా ప్రజాభిప్రాయం ఏ పక్కన ఉందో తెలుసు. కానీ ఎదుటివాడిని ఏదోలాగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి క్యారెక్టర్ మీద మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి అధికారమే పరమావధి తప్ప దానికోసం విలువలుండవు, విశ్వసనీయత ఉండదు, మోసమే లక్ష్యం. ప్రజల్ని ఎలా మోసగించాలి, ఎలాగ కుట్రలు పన్నాలి, ఎలా కుతంత్రాలు చేయాలి, ఏ విధంగా అయినా అధికారం సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చేసేటువంటి పలు విధానాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఇది ప్రతిపక్షం పాత్రకు కూడా పనికిరానటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీగా తయారైంది ఇవాళ ప్రతిపక్ష పార్టీకి. చూశారు కదా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఏమండి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎవరున్నారు? తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు ఎవరున్నారు? నిజమైనటువంటి జనసేన నాయకులు ఉన్నారా? తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. అంటే ఇక దీనికి ఒక శాస్త్రీయత లేదు, సహేతుకత లేదు. సహేతుకత లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు మాటలను మాత్రమే అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ లేకపోతే బీజేపీ ఇవన్నీ చూసినప్పుడు ఒక్కటి, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా రాజకీయం సాధించాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు దైవ సమానులు, వాళ్ళకి వాస్తవాలు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే బస్సు యాత్ర, సిద్ధం బస్సు యాత్ర ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర చరిత్ర అంతా తీసుకున్నా కూడా ఒక సత్యవాది రాజకీయాల్లో ఉంటే ప్రజలకు ఎటువంటి మంచి జరుగుతుందో చూసిన చరిత్ర చెప్పుకునేటట్టుగా ఆయన పాలన సాగుతున్నటువంటి తీరికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజా నీరాజనాన్ని తట్టుకోలేక ఈ దాడికి పురుకొల్పడం. ఇప్పుడు తిలక్ గారు చాలా ఉదాహరణలు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తిరుపతి ఘటన. ఏమంటే రాజమండ్రిలో తన ప్రచార ఆర్భాటానికి 29 మంది మరణానికి కారణమయ్యాడే. కనీసం ఆ రోజు అతను ఏ విధంగా స్పందించాడో మనం చూసాం కదా. ఏదో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి పని అయిపోయింది అనుకున్నాడు. తర్వాత ఉంగుటూరులో కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో 11 మంది మరణానికి కారణమయ్యాడే. అక్కడ పవన్ కళ్యాణ్ కనపట్టలేదా? పవన్ కళ్యాణ్ అంటాడు ఎక్కడో 30,000 మంది వెళ్ళిపోయారు, లేకపోతే ఎవరో కుర్రాడు చనిపోయారు అంటే మరి ఈ చంపేసినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? రాజకీయాలకి విలువలు ఉన్నాయి కదా, కనీస విలువలు కూడా పాటించకుండా ప్రకటనలు చేయడానికే కేవలం కిరాయి రాజకీయాలా లేకపోతే వాస్తవ రాజకీయాలా? ప్రజలంటే ఆయన్ని మోసం చేశారట, ప్రజల్ని ఈయన మోసం చేస్తున్నాడు. ఇంకొక పదం వాడాడు అక్కడ. ప్రజలు మోసం చేయటువంటి, ప్రజలు ఎప్పుడు కూడా న్యాయమే చేస్తారు, ప్రజలు ఎప్పుడు న్యాయం చేస్తారు. ప్రజలు న్యాయం చేశారు, మీరు మోసం చేస్తున్నారని ప్రజలు గమనించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మోసం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఏదైతే కొంతమంది అతని అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారని చాలా ఉదంతాలు ఉన్నాయి. ఆయన సీట్లు ప్రకటన కానీ, సామాజిక ఏదో సోషల్ ఇంజనీరింగ్ చేస్తారని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన చేసిన ప్రకటనలు ఎలా తప్పాడనేటువంటిది ఆ సామాజిక వర్గాలు చెప్తున్నటువంటి విధానం కానీ, ఇక్కడ తూర్పుగోదావరి వస్తాడు ఈ సామాజిక వర్గం ఉంటాడు. నిన్న ఎక్కడ చూశాను నేను, 6 వయసులు డబ్బు పెట్టుబడి పెడితే చదువుకున్నాను అనేటువంటి మాట. ఇది మరీ నటన కదా, నటనలో మరీ నటన. రాజకీయాలంటే నటన కాదు, రాజకీయాలంటే వాస్తవాలే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కనీసం నేర్చుకోవాలి, కనీస విలువలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటే వాళ్ళ ఎజెండా ఒకటే ఉంది, రోజు ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలి, ఆ అబద్ధం వల్ల లాభం పొందాలి, అబద్ధం వల్ల ప్రజలు నష్టపోయినా మాకు బాధ లేదు, నష్టపోవాలి ప్రజలు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఎలా ప్రేరేపిస్తాడండి? అలాగా రాళ్లతో కొట్టండి, మసి అయిపోవాలి జగన్ గారని దున్నపోదంటాడా ముఖ్యమంత్రి? 5 కోట్ల మంది ఇవాళ రాష్ట్రంలో, దేశంలోనే ఒక ముఖ్యమంత్రిని ఇంత గొప్పగా ఆరాధించేటువంటి ప్రజలున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరిచాడు కదా చంద్రబాబు నాయుడు మాటల ద్వారా. వాళ్ళ మనసుల్ని గాయపరుస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు మాటల వల్ల. నువ్వు చెప్పింది ఏది చేయనటువంటి వ్యక్తిగా అబద్ధం చంద్రబాబు నాయుడు అన్నట్టు ప్రజలు నమ్మి కదా 23 సీట్లు ఇచ్చారు. ఇవాళ కనీసం మానసిక పరివర్తన రాలేదు, తన ప్రవర్తన మరింత సైకోటిక్గా ఉంది. అంటే ఒకటే, ఆయనకి ఏ విధంగా లోకేష్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి అంటే పెట్టుబడి రాజకీయం అండి, పెట్టుబడి రాజకీయాల్లో పెట్టుబడిలో ఎవరైతే పడుతున్నారో, పెట్టుబడుల కోసం ఎవరైతే వచ్చి ఆయనతో కలుస్తున్నారో, ఈయన పెట్టుబడి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ పెట్టుబడి కోసం వచ్చి కలిసేటువంటి వారి యొక్క పరిస్థితి చూసినట్లయితే కనీసం ప్రజలు
వాళ్ళని ఏసడించుకుంటున్నారు అనేటువంటి కనీస స్పృహని వాళ్ళు కలిగి ఉండాలనేటువంటిది స్పష్టంగా ఇందులో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. వినయ్ గారు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యశాలి. జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం ఉన్నారు. జనాన్ని చూసి స్పందించే స్పృహ కలిగినటువంటి నాయకుడు, లేకపోతే తత్వం కలిగినటువంటి నాయకుడు, వాళ్ళని ఆదుకోవాలనే లక్ష్యం కలిగినటువంటి నాయకుడు. ఆయన చేస్తున్నటువంటి ఈ సిద్ధం బస్సు యాత్రల ద్వారా చంద్రబాబు నాయుడు అంచనాలు తారుమారైపోయాయి. ఎక్కడున్నా చూడండి, తెలుగుదేశంలోనే బోల్డ్ అశాంతి ఉంది. ఎక్కడ సీట్లు ఇచ్చినా సామాజిక సమతుల్యత పాటించని కారణం చేత అక్కడ ఆ సామాజిక వర్గాలు తిరగబడుతున్నాయి. ఎక్కడైతే ఇవాళ విజయవాడ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుంది, కృష్ణా జిల్లా నుంచి ఉభయ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా జనప్రభంజనం పెరిగిపోద్ది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అప్సెట్ అయిపోయి, అంటే ఇంకా ఏమీ చేయలేని అసహాయ స్థితిలో చేస్తారని ఇటువంటి కార్యక్రమాలు. అసహాయ స్థితిలో ఉన్నవాడు కేవలం అంటే జగన్ గారిని టార్గెట్ చేసి ఏదైతే ఇప్పుడు ఒక కుట్రకి అతను తెరలేపాడు, కుట్రతో భాగంగా అతను నోటే చెప్పాడు, రాళ్లతో కొట్టండి ప్రేరేపించాడు. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ సుమోటుగా రాళ్లతో కొట్టండి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రకటన మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సజ్జల గారు వాళ్ళంతా కంప్లైంట్ కూడా చేశారు. కంప్లైంట్ మీద రెస్పాండ్ అయినా కంప్లైంట్ ఇచ్చా, దాని మీద చర్యలు తీసుకోవాలి. కుమ్మనేని గారు దాని మీద తీసుకోవాల్సి ఉందని నేను చెప్పాలని నా ఉద్దేశం. సజ్జల గారు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నా ఉద్దేశం ఆ జరిగిన వెంటనే అతని ప్రకటన మీద సుమోటుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ మా పార్టీ తరఫున సజ్జల గారు అందరూ వెళ్ళిచ్చిన తర్వాత ఇప్పుడైనా సరే ఇది తీవ్రమైనటువంటి ప్రకటన లేదా తీవ్రమైనటువంటి ప్రసంగం, ఈ తరహా ప్రసంగాల్ని ప్రోత్సహించడానికి వీల్లేదు. ఖచ్చితంగా కట్టడి చేయాలి, దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది స్పష్టంగా ఎన్నికల కమిషన్ గారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చర్యలు ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను. ఒకటి టార్గెట్ ఏంటంటే ఆ సిపిని తీసేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకి ఆటంకం కలిగించాలా, ఆటంకం కలిగించడం లేకపోతే ఆయనకి ప్రాణహాని కలిగించాలని గతం నుంచే వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద కోరిక. ఆయన బయటకు వస్తే మాకు ఇంకా కాలం చెల్లిందన్నటువంటి భయం, ఆ భయం ఈ రకమైనటువంటి చర్యలకు పురుగొల్పడం అనేటువంటిది అర్థమవుతున్నటువంటి విషయం. కొమ్మినేని గారు.